హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానాన్ని అమలు చేయనున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. అయితే ఆ ప్రాంతంలో చేపడుతున్న అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు వన్ వే నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనదారులు ఈ మార్పులను అనుగుణంగా ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు దీనివల్ల ఇప్పుడు మనం చూస్తున్న కేబీఆర్ చుట్టూ చూస్తున్న కంజెషన్ను చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ ఒక ప్రాజెక్ట్ ద్వారా 7 ఫ్లైఓవర్స్ వస్తావు, 7 అండర్ పాసెస్ వస్తావు. మొత్తం ఇది ఉన్న 5 కిలోమీటరు బాగా ఈజీగా పబ్లిక్ గా మూవ్మెంట్ కావడానికి చాలా యూస్ఫుల్ కావడం జరుగుతుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ కారిడార్ కనెక్టివిటీ కూడా బాగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. చాలా సాఫ్గా కూడా పబ్లిక్ మూవ్ కావచ్చు. పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోతుంది. ఫ్యూయల్ సేవింగ్స్ అవుతావు. ట్రావెల్ టైము తగ్గిపోతుంది. గత ఒక 3 నెలల నుంచి మనము 2 సారి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ట్రయల్ రన్ లో పబ్లిక్ అందరూ కూడా బాగా సహకరించారు. సో ఆల్రెడీ మనం ఈ ట్రయల్ రన్ లో కూడా కొన్ని సాంకేతిక సమస్యలను కూడా గుర్తించాము. మన కన్సల్టెంట్స్ అందరూ కూడా కలిసి ఎక్కడెక్కడ ఏం చేయవచ్చు అని చెప్పి ఒక మన నిర్ధారణ చేసుకుని అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ఈ ఒక 2-3 నెలల మనము కసరత్తు చేయడం జరిగింది. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. 2 డ్రోన్స్ ని పెట్టేసి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంది, ఏం చేయాలనే పైన కూడా మనము కంటిన్యూస్ గా మనము మానిటర్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు రియల్ టైం అసెస్మెంట్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అనే పైన కూడా మనము డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది.